నమస్తే మాస్టర్స్. ముందుగా నా తల్లిదండ్రులకి ఆత్మ నమస్కారాలు. మన అందరి గురువైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల అమ్మకి ఆత్మ నమస్కారాలు. పత్రిజీ మహిళా చైతన్యం ఈ టీం మెంబర్స్ అందరికీ ఆత్మ నమస్కారాలండి. నేను 2022 నవంబర్లో ధ్యానానికి వచ్చానండి. అంటే జనవరిలోనే నాకు ధ్యానం అనేది విన్నాను. ధ్యానము అన్న మాట నేను విన్నాను. అయితే నేను అసలు ధ్యానానికి రావడానికి కారణం ఏంటి అంటే, నాకు కుటుంబంలో కలహాలు, గొడవలు, సమస్యలు ఎక్కువ ఉండేటివి మేడం మాస్టర్స్. అవి అవి అంటే లైఫ్ అనేది వెళ్తూ ఉందే కానీ నాకు సమస్యలు అనేవి పెరుగుతున్నాయి కానీ తగ్గే మార్గం అనేది నాకు కనిపించలేదు. నాకు లోపల బాధ, సహనం, అసహనము, కోపం, విసుగు అన్ని ఎక్కువ ఎక్కువ ఉండేటివి. అలాగే గ్యాస్ట్రిక్ సమస్య కూడా ఎక్కువ ఉండేది. బ్యాక్ పెయిన్ ఉండేది. అట్లా నేను అలాగే సమస్యలతో ఉన్నప్పుడు నాకు పూజలు చిన్నప్పటి నుంచి పూజలు చేయడం తెలియదు అనమాట. తర్వాత ఇవన్నీ పడి 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 వీటి నుంచి ఎలా నేను అధిగమించాలి అనేసి నేను పూజలు అనేటివి నేర్చుకున్నాను. యూట్యూబ్ లో చూసి అవన్నీ నేను మంత్రాలు అనేటివి, అంటే నాకు ఈ సమస్య తగ్గిపోవాలి, నేను హ్యాపీగా ఉండాలి అనేసి నేను అవి మంత్రాలు అవి చెప్పుకుంటా ఉండేదాన్ని, పూజ చేసుకునేదాన్ని. డబ్బులు బాగా ఖర్చు పెట్టి పూజలు అనేటివి అలవాటు చేసుకున్నమాట. తర్వాత అట్లా నేను రోజు మంత్రాలు అవి అయితే చెప్పుకునేదాన్ని, చిన్న చిన్నవి ఉండేవి కదా, అవి అట్లా జరుగుతుంది. నాకు ఈ ఆలోచన ఎక్కువైపోయి నిద్ర కూడా పట్టేది కాదనమాట. ఒకనొక సందర్భంలో నాకు ఆంజనేయ స్వామి కళ్ళకు వచ్చారు, అంటే ఒక కోతి రూపంలో వచ్చారనమాట. తర్వాత నాకు అప్పుడు మరుసటి రోజు గుడికి వెళ్ళాలి అనేది నాకు అనిపించింది. ఆయన రావడం నాకు సూచన అలాగే అనిపించింది అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు తెలియకుండానే ఏడుపు వచ్చేసింది, బాగా ఏడ్చేసింది అనమాట. అంటే అప్పటి నుంచి నేను ఆయనతో చెప్పుకోవడము, నాకు ఈ బాధ ఉంది, నాకు ఇది తగ్గిపోవాలి, నేను ఇలా హ్యాపీగా ఉండాలి, నా పిల్లల్ని బాగా చూసుకోవాలి అని ఆయనతో మాట్లాడడం అట్లా అలవాటు చేసుకున్నాను అనమాట. అక్కడికి వెళ్ళి పూజలు చేసుకోవడము, అదే చాలీస అవి చదవడం అవన్నీ నేర్చుకున్నాను. అక్కడ ఉన్న వాళ్ళకి మా పరిస్థితి అందరికి, ఇది పల్లెటూరు అనమాట, మా పక్కనే గుడి ఉందన్నమాట, మన పక్కనే. వాళ్ళు ఒక అక్క వచ్చి నాకు చెప్పారనమాట, ఇట్లా ధ్యానం చేసుకో మంచిది, నీకు సమస్యలు ఉన్నాయంట కదా అని అన్నారు. కానీ నేను నాకు పట్టించుకోనమాట. అలా అది జరిగి 2022 జనవరిలో నాకు పత్రిజీ సారు క్యాలెండర్ ఇచ్చారన్నమాట. నేను అది అసలు చూడలేదు మాట. అలా పెట్టుకున్నాను. అలా 1 ఇయర్ గడిచిపోయింది. నవంబర్లో నాకు ధ్యానం ఎట్లా వచ్చిందంటే మా హస్బెండ్ ద్వారానే వచ్చింది. ఈయనకి మా బాబు కాలేజీకి వెళ్ళారనమాట. అక్కడ ఒక మేడం అనేది చెప్పారంట, ఇలా ధ్యానం చేసుకుంటే మంచిదండి సార్, మీ వైఫ్ కి చెప్పండి అని చెప్పారంట. అప్పుడు నాకు ఆయన ఇంటికి వచ్చి ఆవిడతో నాకు ఫోన్ మాట్లాడించారు. అప్పుడు మేమిద్దరం ఫోన్ మాట్లాడుకొని నా నెంబరు మేడం ఇచ్చి నాకు ఒకటి పాంప్లెట్ పెట్టారు, ధ్యానం చేసుకోండి మేడం చాలా మంచిది అని అన్నారు. అరే ధ్యానమా, నేను విన్నాను కదా ఈ మాట, ఎప్పుడు విన్నానే. అప్పుడు నాకు లైట్ వెళ్ళింది. ఓహో సరే, ఆ పాంప్లెట్ అనేది పెట్టారు. అందులో ఏముందంటే నాకు బాగా కనబడింది అంటే గ్యాస్ట్రిక్ సమస్య తగ్గిపోద్ది అని చూసాను అనమాట. అరే అవును కదా, తగ్గిపోతుందా అని అనుకో నేను ఈయన అడిగాను, వెళ్దామా తీసుకెళ్తా అని అంటే తీసుకెళ్లారు. అది వచ్చేసి నైట్ 6 నుంచి 8 వరకు ఉంటది అనమాట. కొద్దిగా లైట్ గానే వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఆ సబ్జెక్ట్ అనేది మేడం చెప్తున్నారు, అది 41 డేస్ స్టార్ట్ చేశారంట. అప్పుడు ఆ సబ్జెక్ట్ విన్నాక నాకు భలే నచ్చేసింది, చాలా హ్యాపీగా అనిపించింది. తర్వాత అయిపోయిన తర్వాత అక్కడ ఉన్న మాస్టర్ అన్నారు కదా, ఆవిడ వచ్చి నా చిన్ననాటి క్లాస్మేట్. అప్పుడు నాకు తనని చూసిన తర్వాత నేను ఎక్కడ చూసినట్టున్నాను, ఇక మేము పరిచయం. తను కూడా చెప్పారు, నువ్వు ధ్యానం చేసుకో తల్లి, చాలా మంచిది, 41 డేస్ ఆపకుండా చేసుకో, పొద్దున సాయంత్రము అని చెప్పారు. అంతే. ఆ మాట ఒక్కటే నాకు వినపడింది అనమాట. అది నేను పట్టుకున్నాను అనమాట. అక్కడ పొద్దున్న ఏ టైంలో లేస్తే ఆ టైంలో కూర్చుంటాను. నైట్ ఏ టైంలో పని అయిపోయిన తర్వాత ఖచ్చితంగా నేను
ధ్యానం అనేది అప్పటి నుంచి స్టార్ట్ చేసేసాను. భోజనం అయినా చేయకుండా పడుకుంటానేమో కానీ ధ్యానం మాత్రం చేయకోకుండా ఇప్పటికీ పడుకోలేదన్నమాట. అలా నేను చెప్పింది చేస్తా ఉన్నాను. కానీ నాకు బయట మాట్లాడాలన్నా, ఎవరితోనైనా మాట్లాడన్నా, ఎక్కడికైనా వెళ్ళాలన్నా చాలా భయం. ఏదో ఒక ఫీల్ అన్నమాట. అట్లా నాకు బోలెడన్ని డౌట్స్ వచ్చేసేవి. ధ్యానం చేస్తున్నాను. ఇది కరెక్ట్‌గా చేస్తున్నానా? ధ్యానం అంటే ఏంటి? అసలు ధ్యానం చేస్తున్నాను కదా! నాకు ఏమనిపిస్తుంది లోపల? ఎన్నో వచ్చేవి. ఇవన్నీ ఎవరిని అడగాలి? నాకు తెలియట్లేదే. ఎవరు చెప్తే బాగుండు కదా! అనేసి నేను ఫస్ట్ అక్కడికి వెళ్ళాను కదా! ఆ సెంటర్‌కి వెళ్ళినప్పుడు నేనేం గమనించానంటే ఫస్ట్ బ్యానర్ కట్టున్నారు. అక్కడ చూస్తే గురువులందరి ఫోటోస్ ఉన్నాయి. ఆంజనేయ స్వామి ఫోటో ఇంత ఫోటో ఉంది. తర్వాత పత్రిజీ సార్‌దొచ్చి పెద్ద ఫోటో ఉంది. అప్పుడు నేను అనుకున్నమాట. ఏంటి నా ఆంజనేయ స్వామిదేమో ఇంత పెట్టారు. ఈయనెవరబ్బా ఇంత పెద్ద ఫోటో పెట్టారు అని నేను అప్పుడు అనుకున్నా. ఫస్ట్ ఆలోచన అది అక్కడికి వెళ్ళంగానే. ఆయనే పత్రిజీ సార్ అన్న విషయం నాకు తెలియలేదన్నమాట. తర్వాత తెలుసుకోవడం జరిగింది. అప్పుడు ఆయన శరీరంతో లేరు అన్న విషయం నాకు తెలిసిందన్నమాట. అరే! ఈ పత్రిజీ సారు ఇంత జ్ఞానాన్ని ఇచ్చారా ఇంతమందికి, ఇంత క్లాసెస్ ఇంత బాగున్నాయి, ఇవన్నీ నేర్పించారా అనని మరి నాకు ఇన్ని డౌట్స్ వస్తున్నాయి కదా! నాకెవరు చెప్తారు? ఆయన లేరు కదా! అని నాకు థాట్ వచ్చిందన్నమాట. తర్వాత నాకనేది ఇప్పుడు నా ఫ్రెండ్ అని చెప్పాను కదా! ఆవిడే ఒక జూమ్‌లో క్లాస్ చెప్పారు. ఇక అది 3-4 వచ్చేదన్నమాట. అప్పటి నుంచి నేను కంటిన్యూ అయ్యేదాన్ని. ఆ జూమ్ అనేది కంటిన్యూ చేసుకుంటా వాళ్ళనేటి చెప్పి వింటూ ఉండేదాన్నమాట. అందులో నుంచి ఒక మేడము, కృపా మేడం అనేది నాకు కనెక్ట్ అయ్యారు. ఆవిడ సబ్జెక్ట్ నచ్చి అసలు ఆ జూమ్ చూసేటప్పుడు కూడా లోపల ఏమనిపిస్తది? బావుందని చెప్పు, క్లాసు అన్‌మ్యూట్ చేసుకొని చెప్పు, బావుందని చెప్పు, బావుంది అనిపిస్తది. కానీ భయం. మాట్లాడాలంటే భయం. అసలు ఏం మాట్లాడతామా? ఏంటా? అని ఉండేది. తర్వాత ఆవిడతో మాత్రము ఫోను నంబర్ తీసుకొని ఫోను మాట్లాడేశాను. చాలా బావుంది మేడం. మీ క్లాస్ చాలా చెప్పారు మేడం అనంటే తర్వాత ఆవిడ కొద్దిగా పరిచయం అయ్యి, మీరు ధ్యానానికి అంటే ఇట్లా మాకొక జూమ్ ఉందమ్మా 9:30కి రండి అంటే, అక్కడ నేను కనెక్ట్ అయ్యానన్నమాట. అక్కడొచ్చేసి నాకు నీరజ మేడము, అనురాధ మేడము ఇట్లా చాలా మంది పరిచయం అయ్యారు. వాళ్ళు గూడా ఎంత అభిమానంగా, ఎంత ఇదిలా ఉంటారంటే నిజంగా అంత హ్యాపీగా ఉంటదన్నమాట. నాకు ఏది వచ్చినా కూడా, ఏ థాట్ వచ్చినా కూడా వాళ్ళు అనేది నేను అనుకునేటప్పుడు కూడా ఈ విషయం ఎవరితో చెప్పాలి? అరే! నాకు ఇది అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. ఇది నేను ఎవరితో షేర్ చేసుకోవాలి? అంటే వాళ్ళే నాకు ఫోను చేయడం, మెసేజ్ చేయడం అలా జరిగింది. అప్పుడు నేను చెప్తే వాళ్ళు నాకు సొల్యూషన్ ఇచ్చేవారనమాట. అట్లా మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఒక జూమ్ అనేది కనెక్ట్ అయ్యానమాట. శైలేష్ రెడ్డి మాస్టర్ గారని ఆయన కూడా అది 4:30 నుంచి 6 వరకు ఓన్లీ మెడిటేషన్ ఉంటుంది. అది నేను ఆల్రెడీ టైమింగ్స్ అనేసి పెట్టేసుకున్నానన్నమాట. పొద్దున్నే ధ్యానం చేయాలి. నాకు శ్రీలత నా ఫ్రెండ్ అన్నాను కదా! నా ఆవిడ శ్రీలత. ఇంకొక మేడం మా హస్బెండ్‌కి చెప్పారన్నాను కదా! ఆవిడొచ్చి సుజాత. ఆ మేడం వాళ్ళు. వాళ్ళు కూడా నన్ను చాలా బాగా గైడ్ చేశారన్నమాట. ఇట్లా ఈ ఈ 4:30 ఇదొచ్చేసి అసలు అక్కడి నుంచి మెడిటేషన్ నేర్చుకోవడము, జ్ఞానము, ఇక్కడొచ్చి వీళ్ళు భౌతికంగా వీళ్ళు మాస్టర్స్ వీళ్ళు, నైట్ చూస్తే కృపా మేడం వాళ్ళు వీళ్ళందరూ నాకు యాడ్ అయిపోయారు. ఇంకా అప్పుడు అనిపించింది. ఓహ్! వీళ్ళు మాస్టరే వీళ్ళ రూపంలో నాకు అందిస్తున్నారు. వీళ్ళ చైతన్యమే మాస్టర్ చైతన్యమే వీళ్ళందరిలో ఉంది. మన అందరిలో ఉంది అని నేనప్పుడు గమనించానన్నమాట. ఆ సార్ సందేశం ఇస్తే ఎలా అయితే ఉంటుందో అట్లా నేనని స్వీకరించి ఆచరించేదన్నమాట. ప్రతి ఒక్కటి వాళ్ళ నుంచి నేర్చుకుంటూ అట్లా ముందుకెళ్తూ ఉన్నానన్నమాట ధ్యానాన్ని. ఇదంతా కూడా నాకు ఆంజనేయ స్వామి ఇచ్చిన నాకు ఒక గిఫ్ట్ అని నేను అనుకుంటాను. ఆయన అనేది అందించారన్నమాట. ఆయన చేస్తున్నది చేయమని. ఆయన ఆయన ఎప్పుడూ నిత్యం ధ్యాన స్థితిలో ఉన్నారు. అదనేది చేసి మనల్ని మనం ఉద్ధరించుకోమనని సందేశం అనేది నేను స్వీకరిస్తానన్నమాట. పూజలనేటివి చేసేదాన్ని. ఎన్ని పూజలు చేసినా మనలో మార్పు రాకుండా ఎన్ని చేసినా వ్యర్థమే అనని అర్థమైందన్నమాట. మనల్ని మనం మార్చుకోవాలి అనేసి నేను అక్కడి నుంచి కోపము, విసుగు నేను శాకాహారిగా ఎప్పుడైతే మారానో నాకు గ్యాస్ట్రిక్ సమస్య అనేది పూర్తిగా తగ్గిపోయింది. ఇంకోటి నాకు నడుము నొప్పి ఉండేది. ఆ మిషన్ నేను టైలరింగ్ చేస్తానన్నమాట.
అయినా కూడా అట్లనే నటించండి బాధపడేదాన్ని. తర్వాత దాని సమస్య చూసి ఇంకొక మేడం, శ్రీదేవి మేడం అనేవారు పరిచయమయ్యారు. ఆవిడ కూడా చాలా బాగా చెప్పారన్నమాట నాకు. కొన్ని కొన్ని వీడియోస్ కూడా పెట్టేది. అవి విని నేను అనేది తెలుసుకునేదాన్ని. మేడం నాకు మా ఇంట్లో వాళ్ళు ఇట్లా అంటే నాకు బాధ అనిపిస్తున్నాడు. ఎలా ఎలా మేడం అని అంటే తను చెప్పారన్నమాట. ఇట్లా ఈ వీడియోస్ ఉన్నానా నువ్వు అనేది పరీక్షలు కోసమే వాళ్ళని తెచ్చుకున్నావు. నువ్వు ఇక్కడ నీకు ఏదైతే సమస్య వచ్చింది అంటే నువ్వు ఫేస్ చేయగలవు కాబట్టి మాస్టర్స్ నీకు ఇస్తున్నారు. ఇక్కడ నువ్వు జ్ఞానాన్ని పొందాలి. అది నువ్వు యాక్సెప్ట్ చేయాలి. నువ్వు బాధపడిపోకూడదు. అది నువ్వు యాక్సెప్ట్ చేసి వాళ్ళని క్షమించడము, ప్రేమించడం అలా చేయాలి నేర్చుకో తల్లి అనేసి చెప్పారన్నమాట. అట్లా నేను 1 బై 1 నేర్చుకుంటూ వాళ్ళతోటి ప్రేమగా ఉంటూ నన్ను నేను మార్చుకుంటూ వచ్చానన్నమాట. హ్యాపీగా, ఆరోగ్యంగా ఉంటున్నానన్నమాట. ఏ పని చేసినా కూడా హెల్తీగా ఉంటాను. ఆ శాకాహారిగా ఉన్నా కూడా నేను ఇంకా ఎనర్జెటిక్ గా ఉన్నాను అనమాట. ఇంట్లో వాళ్ళందరూ అంటారు నువ్వు మానేస్తే ఏమవుతుంది ఆరోగ్యం అది అని అసలు పూర్తిగా అసలు అనవసరం మనకి సరికాని ఫుడ్ అని నేను అర్థం చేసుకొని ఇప్పుడు మా కుటుంబ సభ్యులు కూడా అంటే ఇంకా తెలుసుకుంటున్నారు. ఓకే, ఇంకా ఉంది వాళ్ళకి సమయం అనేది ఉందనేది నేను అనుకుంటున్నాను అనమాట. ఇంకా మనం ఏదైనా చెప్పేటప్పుడు ఏంటంటే ఒకళ్ళు స్వీకరిస్తున్నారు, ఇంకొకరు స్వీకరించట్లేదు అని అనిపించేది. అంటే మనం ఇంత గెలిచి బయట గెలవాలి కదా, అరే అదేంటి వీళ్ళు ముందు మారాలి కదా. తర్వాత నా అనిపించింది అనమాట. ఎలా అంటే వాళ్ళు అనేది బయట వాళ్ళు ఏదైతే సోల్ అనేది సిద్ధంగా ఉందో, ఈ జ్ఞానం తీసుకోవడానికి సిద్ధంగా ఉందో వాళ్ళు అనేది రెడీగా ఉన్నారు. వీళ్ళకి ఇంకా సమయం ఉంది. వీళ్ళకి ఇంకా ఏమంటారు పరీక్షలు అనేవి ఉన్నాయేమో. దాని తర్వాత వాళ్ళు కూడా తెలుసుకుంటారు అనని అర్థం చేసుకుంటున్నాను. అట్లా నన్ను నేను మార్చుకుంటూ ఆనందంగా ఉంటున్నాను. కొంచెం మేము ఇక్కడ క్లాసెస్ అనేది కూడా చెప్తున్నాం అనమాట. మా పరిధిలో ఉన్న వారికి ఇంకా బయటికి ఎక్కడికి వెళ్ళిపోకుండా అంటే ఈ ఊర్లో మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు నేనైతే ఏదైతే అసహనంగా అట్లా డిప్రెషన్ అలా ఉండేదాన్ని, ఇప్పుడు ఎలా ఉన్నాను ఆనందంగా ఉన్నాను కదా. నా లోపల ఆనందం ధ్యానం చేస్తూ 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 చేస్తుంటే నాకు అనిపించేది ఏంటబ్బా ఏం మార్పు వస్తుంది అంటే లోపల ఆనందంగా వచ్చేది. చెప్పలేనంత ఆనందంగా ఉండేది. బయట భౌతికంగా సమస్యలు అనేవి ఉంటూనే ఉండేది కానీ వాటినన్నిటి నేను స్వీకరించేదన్నమాట. ఆ సహనం అనేది వచ్చింది. ఓ సరే నేను వాళ్ళని అనేది బాధ పెట్టాను, గత జన్మలో బాధ పెట్టాను. ఇప్పుడు అనేది నేను వాటిని అనుభవించాలి అనేసి నేను అర్థం చేసుకునేది అనమాట. అట్లా నా లైఫ్ జర్నీ అనేది ఇలా జరుగుతుంది మేడం. ఓకే, ఇప్పుడు హనుమంతుడి వారిది ఒక ఆత్మ జ్ఞానం అనేది తెలియజేయాలనుకుంటున్నాను. ఇదనేది వారే అనేది నా ద్వారా తెలియపరుస్తున్నారని నేను అనుకుంటున్నాను సార్. ఓకే, హనుమంతుల వారు చెప్తున్నారన్నమాట. ఇవాళ నాకున్న శరీరంతో నేను పుట్టి 8,000 సంవత్సరాలు అవుతుంది. ఆయన ఆయన పుట్టి 8,000 సంవత్సరాలు అవుతుంది. ఇవాళ ఈ భూమికి నేను మనువుగా ఉన్నాను. అంటే ఏకైక పరిపాలన అధికారి అన్నమాట. ఈనాటికి నేను ధ్యానం చేస్తూనే ఉన్నాను. ధ్యానంలో మనుషులకు సహాయం చేస్తూనే ఉన్నారు. అది నాకు అనుభవం అయింది కదా మాస్టర్. ఆ ధ్యానంలో సహాయం చేస్తూనే ఉన్నాను. చాలా కాలం క్రితం నాకు 7 ఏళ్ల వయసు వచ్చిన అప్పుడు ఒక గొప్ప మాస్టర్ నాకు ధ్యానం ఎలా చేయాలో ఉపదేశించారు. అంటే 7 ఏళ్ల క్రితం అప్పుడే ఒక మాస్టర్ ఆయనకి ధ్యానం ఎలా చేయాలో నేర్పించారంట. ఇది జరిగి నేను హనుమంతుడిగా పుట్టడానికి 6 జన్మల క్రితం. ఇది జరిగి 6 జన్మల క్రితం జరిగిందట. హనుమంతుడిగా ఈ జన్మలో ఏం చేస్తూ వచ్చానో మీకు చెబుతాను. ఎందుకంటే ప్రస్తుతం మనకందరికీ తెలిసింది ఈ వర్తమానం మాత్రమే. అంటే మాస్టర్స్ మనకి ఈ భౌతికంలోనే ఇప్పుడు నార్మల్ పీపుల్ ఏంటంటే ఇదే జీవితము, ఇదే గత జన్మలు లేదు, భవిష్యత్తు లేదు, ఏం లేదు అంటే నమ్మరన్నమాట. గత జన్మలు ఉన్నాయి, నువ్వు అప్పుడు ఏదో చేసావు అందుకే ఇది అన్నా కూడా వాళ్ళు స్వీకరించలేరన్నమాట, తెలియదు. సో మనకి ధ్యానం చేసే మాస్టర్స్ ఏంటంటే గత జన్మలో చూసుకున్నారు, భవిష్యత్తు వర్తమానం అనేది చూసుకుంటున్నారు అనమాట. మనకి తెలుస్తుంది. హనుమంతుడిగా ఈ జన్మలో ఏం చేస్తూ వచ్చానో మీకు చెబుతాను. ఎందుకంటే ప్రస్తుతం మనందరికీ తెలిసింది ఈ వర్తమానం మాత్రమే. అంటే ఈ జన్మ మాత్రమే. కేవలం ధ్యానం ద్వారా మాత్రమే మీ గతము భవిష్యత్తు తెలుస్తోంది. కనుక ఈ జన్మలో నేను 5వ ఏట నుంచి ధ్యానం చేయటం మొదలుపెట్టాను. నా తల్లిదండ్రులు చాలా గొప్ప ధ్యాన యోగులు. వారి వద్ద నేను చాలా నేర్చుకున్నాను.
నాకు దాదాపు 15 ఏళ్ల వయసు వచ్చేటప్పటికి నేను చక్కటి ధ్యాన యోగిని అయ్యాను. సాధారణంగా నాకు కొన్ని పనులు అప్పగించేవాళ్ళు. వాళ్ళ తల్లిదండ్రులు చాలా గొప్ప ధ్యానులు. వాళ్ళనేది ఏ పని చెప్పినా ఈయన చేసేవారనమాట. నాకు ఇచ్చిన ఏ కార్యక్రమంలోనైనా నేను అద్భుతంగా చేసేవాడిని. నాకు సూక్ష్మ శరీరయానము పరిపూర్ణంగా చేసేవాడిని. దివ్య దృష్టి అంటే మూడవ నేత్రంతో చూడడము, ఇట్లా ఎన్నో శక్తులున్న మాస్టర్‌ని. ఆయనకి అన్ని శక్తులు ఉన్నాయన్నమాట మా తండ్రికి. ఈ వయస్సులోనే ప్రత్యక్షం అవ్వడము, మాయమవ్వడము నాకు చేతనం. అన్నీ ధ్యానం ద్వారానే నేర్చుకున్నారు. ఇటువంటి సమయంలో నేను వెళ్ళే సమాజంలో మనుషుల మధ్య బ్రతకాలని, అక్కడ సమాజ సభ్యుడిగా ఉంటూ అనేక విషయాలు నేర్చుకోవాలని నా తల్లికి అనిపించింది. అంటే మాస్టర్స్ ఈయనకి స్వామికి అన్ని విద్యలు తెలుసనమాట. అంటే చిన్నగా అయిపోతారు, మాయమైపోతారు. అన్ని రకాల ధ్యానం ద్వారానే అన్ని నేర్చుకోవడం జరిగింది. కానీ తల్లిదండ్రులు ఏంటంటే భౌతిక జీవితం కూడా ఈయనకి తెలియాలి, వీనికి తెలియపరచాలి అనేసేసి వాళ్ళ తల్లిదండ్రులు అనేది పంపించారట. సభ్యుడుగా బ్రతకాలని, అక్కడ సమాజ సభ్యుడిగా ఉంటూ అనేక విషయాలు నేర్చుకోవాలని తన తల్లికి అనిపించింది. ఆ సమయంలో వాలి సుగ్రీవులు తెగలోకి నన్ను ప్రవేశపెట్టారు. వాలి సుగ్రీవులు చుట్టూ ఉండే పరిస్థితులు వెంటనే నాకు అర్థమయ్యాయి. అంటే వాలి సుగ్రీవుల తెగలోకి ఈయనని ప్రవేశపెట్టారంట. అంటే ఈయనకి అన్ని తెలుసు కాబట్టి వాళ్ళు ఉన్న పరిస్థితులన్నీ ఈయన గమనించారు. వెంటనే నాకు అర్థమయ్యాయి. సుగ్రీవుణ్ణి నేను ఎంచుకున్నాను. అంటే సుగ్రీవుణ్ణి ఈయన మాస్టర్ గా ఎంచుకున్నారన్నమాట స్వామి. మిమ్మల్ని నా మాస్టర్ గా ఎంచుకున్నానని, సమాజంలో ఎలా జీవించాలో, ఏ జీవన విధానంతో జీవించాలో అని అతనే నాకు నేర్పాలని చెప్పాను. అంటే ఆయనకి చెప్పారన్నమాట. మీరే నాకు నేర్పించాలి ఈ జీవితంలో, ఈ మానవ జీవితంలో ఎలా బ్రతకాలి అనేసి ఆ సుగ్రీవునితో చెప్పారన్నమాట. మీరే నాకు నా మాస్టరు అని చెప్పారు. సుగ్రీవుడు తప్పనివాడు, ధర్మం వైపు నిలబడేవాడు అని మీకు తెలుసు కదా. వెంటనే అతను నాకు నిస్వార్థత, సహనము, ఓర్పు, జ్ఞానం పట్ల ఇష్టం లాంటివి సద్గుణాలన్నీ నేర్పారు. అంటే అది మనం మెడిటేషన్ చేస్తూ కూడా మనం నేర్చుకోవాల్సిన కూడా ఇవే మాత్రం. సహనము, ప్రేమ అనేటివి ఖచ్చితంగా మనకు నేర్చుకున్నప్పుడే మనం అనేది ఫర్దర్ గా వెళ్ళగలుగుతాం అన్నమాట ధ్యానం నుంచి. ఇట్లా మౌలిక గుణాలన్నీ అతన్ని చేసిన బోధను హనుమంతుడిగా నా వ్యక్తిత్వ వికాసానికి ఎంతగానో తోడ్పడ్డాయి. మీకు తెలుసుగా, అప్పటిదాకా నేను తల్లిదండ్రుల చాటు బిడ్డగా పరిపక్వత చెందలేదు. నాలోకి తొంగి చూసుకునే అవకాశమే లేదు, నాకు ఎన్నడూ రాలేదు. అంటే అప్పటి వరకు ఆయనకి లోక జ్ఞానం అనేది ఏం తెలియదు అనమాట. తల్లిదండ్రులు చాటు బిడ్డగానే పెరిగారు స్వామి. అందుకనే ఆ తల్లిదండ్రులు అనేది బయట ప్రపంచం తెలియాలి అనేసి పంపించారన్నమాట. ఆయన అప్పటి వరకు అసలు మనలోకి మనం ప్రయాణం చేయడము అని కూడా తెలియదు అనమాట. అట్లాగే ఇప్పుడు ఈ ఈ సంఘటన చదువుతుంటే నా లైఫ్ కూడా నాకు అలాగే అనిపించేది మాస్టర్. అంటే బయట ప్రపంచం ఏమీ తెలియదు, ఏమి చేయాలని తెలియదు, ఎవరితో మాట్లాడడం తెలియదు. ఇక్కడ నేను ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాతే నేను మళ్ళీ పుట్టాననే నేను చెప్పగలుగుతాను. మన మాస్టర్స్ అనే వాళ్ళు అంటే తల్లిదండ్రులకి కూడా ప్రేమ, వాళ్ళకి ఉన్న ప్రేమ అన్నమాట. అట్లా వాళ్ళకి అలా అనిపిస్తుంది అనమాట జాగ్రత్త. కానీ మనకి ఏంటంటే లోక జ్ఞానం అనేది తెలియకుండా అయిపోతాం మనము. బయట ప్రపంచంకి ఎలా బ్రతకాలి ఏంటి అనేసి ఇందులోకి వచ్చిన తర్వాతే నేను అనేది తెలుసుకోగలుగుతున్నాను, ఎలా మాట్లాడాలి అనేది నేర్చుకున్నాను మాస్టర్ నిజంగా ఇప్పుడు. అలాగే మనలోకి తొంగి చూసుకునే అవకాశమే అలాంటి అవకాశం మొట్టమొదటిసారిగా సుగ్రీవుడు ఇచ్చారన్నమాట. పరమ నిష్ఠాతుడు అయిన వాడు బోధించడం అందువల్ల సహజంగానే 3 నెలల్లో చాలా అభివృద్ధి చెందాను. అంటే ఆయన నేర్పడం బట్టి ఈయన 3 నెలల్లోనే అన్ని నేర్చుకునేసారన్నమాట. మరో ముఖ్యమైన కోణం ఏమిటంటే ప్రతి ఒక్కరి పట్ల ఏకానుభూతి చెందడం నేర్చుకున్నాను. ఇతరుల భావాలతో ఒక్కటవ్వడం నాకు నేర్చుకున్నాను. అంటే మాస్టర్ మన పత్రిజీ గారు చెప్తారు కదా, మనం అందరం సమానమే, మనం అందరము ఆయన ఏమంటారంటే మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, మై డియర్
ఫ్రెండ్స్ అని అంటారు కదా, అలాగే ఏకానుభూతి, మనం అందరం సమానమే అనే ఒక అని నేర్చుకున్నారు అనమాట. ఇతరుల భావాలతో ఒక్కటవ్వడం నేర్చుకున్నాను. ఇతరుల భావాలకు భావావేశాలకు అనుగుణంగా నన్ను నేను మలుచుకునేవాడిని. అంటే ఇతరులు ఎలా అయితే ఉన్నారో వాళ్ళకి అనుగుణంగానే ఇమిడిపోయేవారట. అందువల్ల నా చుట్టూ ఉన్న వాళ్ళు నేర్చుకున్నవన్నీ కూడా నేను చక్కగా నేర్చుకున్నాను. సంఘజీవిగా ఉండటం నేర్చుకున్నందువలన ఆ తర్వాత నా శక్తి సామర్థ్యాలు అతేంద్రియాలను దృష్టిలో పెట్టుకొని నా నిరుపమాన వ్యక్తిత్వాన్ని పెంచుకోవడంపై మనస్సును కేంద్రీకరించాను. అంటే మాస్టర్స్, ఇప్పుడు భౌతికంగా జీవితంలో ఎలా బ్రతకాలి ఏంటి అని నేర్చుకుంటాం. మనకి అది మాత్రమే కాదు, ఇట్లా ఈ ధ్యాన సాధన అనేది కూడా అది నేర్చుకుంటూ తర్వాత ఇది కూడా ఆయన అనేది సాధన అనేది చేశారనమాట. మనకి ఒక రూపాయి కాయ అయితే ఆ రెండు వైపులా అనేది ఏదైతే ఉంటుందో, అలాగే మన జీవితానికి కూడా ఆ ఆధ్యాత్మికము అలాగే ప్రాపంచికము రెండు అనేది ఉండాలన్నమాట. మన జీవితం సాఫీగా జరగాలి అని అంటే ఆధ్యాత్మికం ఒకటే కాదు, ప్రాపంచికం ఒకటే కాదు, రెండు ఉండాలి. అలాగా ఆయన వాటిపైన ఆ వ్యక్తిత్వాన్ని పెంచుకోవటంతో మనసును కేంద్రీకరించాడు. రాముడు, సీత, లక్ష్మణుడు వీళ్ళ ముగ్గురు నుంచి నేను చాలా నేర్చుకోవాల్సి వచ్చింది, నేర్చుకున్నాను. లక్ష్మణుడు చాలా గొప్ప మాస్టర్. రాముడు, సీత ఎంత గొప్పవారో మీకు చెప్పాల్సిన అవసరం లేదు. సీత వియోగంలో రాముడు మా అందరి జీవితం గురించి, దాని అర్థము, దాని కారణము, దాని కల్పన, సంబంధ బాంధవ్యాలు, వాస్తవాలు, పరిధులు, ఇక్కడ ప్రపంచాలు, ఇతర విశ్వాసాలతో ఇంకా గొప్ప ఆధ్యాత్మిక విలువలు ఉన్న విషయాలు చెప్పారనమాట. అంటే సీతావియోగంలో రాముల వారు వీరికి అనేది జ్ఞానాన్ని, ఈ ఆత్మ జ్ఞానాన్ని బోధించారనమాట. వారికి అనేది వారి వియోగ బాధ అనేది ఉన్నా కూడా అంటే బాధపడిపోతూ ఉండకుండా వీళ్ళకి అనేది జ్ఞానాన్ని అందించారు. సీత దూరమైనంత కాలము ఎప్పుడు చూసినా ఆమె కోసం ఏడుస్తూ కూర్చోలేదు. అంటే సీత దూరం అయిపోయింది అని ఏడుస్తూ ఉండలేదన్నమాట. ఆమె కోసం ఏడుస్తూ కూర్చోలేదు. ఆ సమయం అంతా మాకు తెలియవలసినన్ని తెలియచెప్పి మమ్మల్ని ధ్యానుల్ని చేయడానికి ఎంతో ఉపయోగించారు. ఇక సీత విషయానికి వస్తే ఆమె కూడా తక్కువైన మాస్టర్ ఏం కాదు. ఆమె త్రిజటకు జీవితం ప్రాముఖ్యత గురించి, ఆధ్యాత్మిక జ్ఞానం గురించి బోధించడంలో తీరిక లేకుండా ఉన్నది. సీతామాత వనవాసంలో ఉండి కూడా ఆమె ఏడుస్తూ బాధపడిపోతూ కూర్చోలేదు మాస్టర్. ఆవిడ అనేది ఆ జ్ఞానాన్ని అనేది త్రిజటకు అక్కడ ఉన్న వారికి అందరికీ నేర్పించేవారట. ఆ త్రిజట చక్కగా అర్థం చేసుకుని, కానీ వారి ఇద్దరు ఆ జ్ఞానాన్ని అనేది త్రిజట చక్కగా అర్థం చేసుకునేదట. కానీ వారిద్దరు వియోగంతో బాధపడ్డారు. పడలేదని కాదు, అడవిలో ఉన్న అన్ని రోజుల్లో వియోగాన్ని గురించి ఆలోచిస్తూ కూర్చోలేదు. భార్యాభర్తలుగా వియోగ పాఠాలను వాళ్ళిద్దరూ నేర్చుకున్నారు. అంటే వారు అడవిలో తను సీతామాత లంకలో ఉన్న, రాములు వారు అడవిలో ఉన్న వారు అనేది ఆ బాధకి ఎప్పుడు బాధపడలేదు అనమాట. వారు చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేస్తూనే అనేది ఇక్కడ వాళ్ళ వియోగానికి సంబంధించిన పాఠాలు అనేవి నేర్చుకున్నారు అన్నమాట. ఇతరులకు బోధించడంలో గడిపేవారు. అందులో సీతారాములు నిష్ఠాతులైనారు. మళ్ళీ చెప్పాలంటే అంత గొప్ప మాస్టర్, జ్ఞాని పట్టిక ఉన్న సీతారాములు తమ సమయాన్నంతా వియోగ బాధలో ఏడుస్తూ ఎలా వృధా చేయగలరు? అంటే వాళ్ళు ఏడుస్తూ వాళ్ళకున్న సమయాన్ని ఎలా వృధా చేయగలరు? మనకనేది ధ్యానం అనేది సత్యాన్ని తెలియచేయడానికి వాళ్ళు అనేది మానవ జన్మ తీసుకున్నారు అనమాట సీతారాముల వారు. ఈ మనుషులేమో లంకలో రాక్షసుల మధ్య సీత ఏడుస్తూ కూర్చుని ఉన్నదని చిత్రీకరించారు. ఓరి భగవంతుడా, ఒక్కసారి మీరే ఊహించండి. రోజులు కొద్దీ గంటలకు చొప్పున వారాలు పొడుగున ఏడిస్తే ఏమవుతుంది? నిజానికి కన్నీళ్లు ఎండిపోతాయి కదా. సైన్స్ పరంగా చెప్పాలంటే అనని అంటున్నారు అన్నమాట. అయినా ఎంతకాలం అని మనుషులు ఎడవగలరు? అందరిలాంటి మనిషే కదా సీత కూడా అనని హనుమంతుల వారు చెప్తున్నారు అన్నమాట. ఆ మాట చూస్తే రాముడు కూడా వెళ్ళేటప్పుడు మా ఎదుట
దుఃఖభరిత రాజు వీళ్ళెప్పుడు మా ఎదుట దుఃఖభరిత రాజులు రాణుల్లాగా ఎప్పుడూ లేరంట. ఎప్పుడు వాళ్ళకనేది బాధ ఉంది కానీ ఎప్పుడూ అనే బాధపడేవారు, అంతేగాని ఎప్పుడు ఏడుస్తూ అలా అనేది ఎప్పుడు చేయనమాట వాళ్ళు వాళ్ళు అనేది. ఆ వియోగ బాధ ఎందుకు వచ్చింది ఏంటి అనేది వాళ్ళు అనేది పాఠాలు నేర్చుకోవడానికి వచ్చారని చెప్తున్నారు. ఆ బాధని ఎప్పుడన్నా వ్యక్తపరిచేవాళ్ళు, అంతేగాని ఏడుపు మొహాలతో ఎప్పుడూ దర్శనం ఇచ్చేవారు కాదు. పైగా సీత ఏడుస్తూ కూర్చున్నది ఎక్కడ అంటున్నారు? అశోకవనంలో. ఎంత బుద్ధి లేని మాట! ఏదన్నా వినేటప్పుడు చదివేటప్పుడు మీ విశ్లేషణ శక్తి పక్కన పెట్టేస్తారు ఎందుకు అని అంటున్నారు. అక్కడ ఏమన్నారంటే అక్కడ సీతామాత లంకలో ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుంది ఆవిడ అని అనేవారంట. అది ఎంత బుద్ధి లేని మాట అని చెప్తున్నారు అన్నమాట ఆయన. సీత నాకు ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత మాస్టర్స్ సీతాయనం బుక్ కూడా నాకు అందించబడింది అనమాట. సీతాయనం బుక్ అనేది చదివాను. అసలు ఎంత అద్భుతంగా ఉంటుందో మీరు మీరు కూడా చదవండి. చాలా బాగుంటుంది అక్కడ ఆవిడ ఏమిటి అనేసి. ఓకే. ఏడుస్తూ కూర్చున్నది అశోకవనంలో బుద్ధి లేని మాట. ఏదన్నా వినేటప్పుడు చదివేటప్పుడు విశ్లేషణ శక్తి పక్కన పెట్టేస్తారు ఎందుకు? చూడండి నా అంటే నా కళ్ళారా నేను చూశాను. అంటే ఆయన అక్కడ ఉన్న వాటిని అన్నిటి పరామర్శ అంటే చూసి తెలుసుకున్నారన్నమాట. నా కళ్ళారా నేను ఆ వనాన్ని చూశాను. అక్కడుండే అన్నిటితో మాట్లాడాను. అక్కడుండే రాళ్ళు, మట్టి, నీరు, గాలి, చెట్లు నాకు చెప్పింది ఏంటి తెలుసా? సీత సాన్నిధ్యం తమకు చెప్పలేనంత ఆనందాన్ని కలిగించిందట. సీత లాంటి గొప్ప మాస్టర్ తమతో ఉన్నందువల్ల తాము ఆధ్యాత్మికంగా పరిణితి చెందాము. అందుకు మాకు చాలా సంతోషంగా ఉన్నాము అని అనేటివి ఖనిజాలు అనేటివి చెప్పారనమాట. గాలి, నిప్పు, నీరు అవన్నీ అది ఆయన తెలుసుకున్నారు అనమాట. అవన్నీ ఇలా చెప్తున్నాయి. సీత లాంటి మాస్టర్ ని మేము ఎక్కడా చూడలేదు, మేము ఆమె నుంచి మేము జ్ఞానాన్ని నేర్చుకుంటున్నాము అని చెప్తున్నారు. చెప్పాయి అన్నమాట. రావణుడి నుంచి ఇతరుల నుంచి తపస్సు ఎలా చేయాలో తెలుసుకున్నాయంట. అవన్నీ ఏంటంటే రావణుడి నుంచి ఇతరుల గురించి తపస్సు చేయడం అనేటి నేర్చుకున్నాయి. కానీ దానికంటే సీత స్వచ్ఛత నుంచి ఇంకా ఎంతో ఎక్కువగా నేర్చుకున్నాము అని అవనేటి చెప్తున్నాయట. అది ఎంత సరే. ఇప్పుడు లక్ష్మణుని గురించి చెబుతాను. అతడు ఎంత గొప్ప జ్ఞాని అంటే లక్ష్మణుడుగా తన జన్మ ఒక అంగరక్షకుడుగా ఉండాలని సీతారాముల వారిని వారికి తెలిసిన ఆత్మజ్ఞానాన్ని మొత్తం నేర్చుకోవాలని తను జన్మ తీసుకున్నారన్నమాట. అంటే లక్ష్మణ వారు సీతారాముల వారి నుంచి జ్ఞానం అనేది పొందాలని తన ఈ జన్మ అనేది తీసుకున్నారన్నమాట. మనం కూడా మనం జీవితంలో భౌతికంగా జరిగే కష్టాలకి మనము అవి పాఠాలు నేర్చుకోవడం దానికనే వాళ్ళననే తెచ్చుకుంటామంట. అలా ఆయన అనేది ఆ జన్మ అనేది వాళ్ళ నుంచి జ్ఞానాన్ని పొందడానికి జన్మ తీసుకున్నారు ఆయన. సీతారాముల కన్నా పరిస్థితులను మెరుగ్గా అర్థం చేసుకోగలవాడు. సీతారాముల వారి కన్నా ఎక్కువగా ఆయన మెరుగ్గా అర్థం చేసుకోగలరు. బంగారు జింక ఆయన కొంత ఆవేశపరుడు అయినా కూడా గొప్ప జ్ఞాని అని చెప్తున్నారు అనమాట. బంగారు జింక ఆ ప్రాంతంలో మాయావి కల్పన అని లక్ష్మణుడు చెప్పిన మాటలు వాళ్ళిద్దరూ పెడచెవిన పెట్టకుండా ఉంటే అంటే ఆయనకు ముందుగానే తెలుస్తుందన్నమాట. ఆయన అంత జ్ఞాని ఉంటే రామాయణ గాథ మరో రకంగా నడిచి ఉండేది. అంటే ఆయన మాట అనేది వినుంటే రామాయణ గాథ ఇంకోలా ఉండేది అని చెప్తున్నారు. సీతారామ లక్ష్మణ సుగ్రీవుల గురించి లంకలోని పంచభూతాత్మకాల గురించి అంతే నేను చెప్పదలుచుకున్నది. ఆ గొప్ప మాస్టర్స్ నుంచి నేను స్వయంగా నేర్చుకుని తెలుసుకున్నవి ఇవన్నీ వీళ్ళందరితో ఉండడం వల్ల సమాజంలో ఉండవలసిన అవసరము ఇక నాకు లేకపోయింది. అంటే ఈయన జ్ఞానాన్ని మొత్తం వారి దగ్గర నుంచి నేర్చుకునేసారన్నమాట. ఇక సమాజంలో ఉండి నేర్చుకోవాల్సిన ఏమీ లేదు అనేసి చెప్తున్నమాట.
ఎందుకంటే వీళ్ళందరి నుంచి నేను రకరకాల పాత్రల గురించి నేర్చుకున్నాను. ఈ మహనీయుల చుట్టూ ఉండే వారితో కలివిడిగా ఉండడం వల్ల వాళ్ళ గురించి ఎంతో తెలుసుకునే అవకాశం నాకు ఏర్పడింది. ఈ విధంగా ఒకే జన్మలో నేను చాలా మంది నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. అలా ఈ జన్మలో అన్ని అనేటివి నేర్చుకునేసారన్నమాట. అందుకు కారణం నేర్చుకోవాలనే నా తపన. 24 గంటలు అదే పని మీద ఉండేవాడు. అంటే ఆయనకి నేర్చుకోవాలనే తపన. మనకి కూడా మాస్టర్స్, మనకి కూడా ఏంటంటే ధ్యానంలోకి వచ్చిన తర్వాత మనకనేది ఒక తపన అనేది ఉంటేనే మనము వెళ్ళగలం. ఏదో చేస్తున్నాం, పొద్దున్న చేస్తాం, సాయంత్రం చేస్తాం, ఏముందిలే అని కాకుండా ధ్యానం తర్వాత జ్ఞానం అనేది తీసుకోవాలి. జ్ఞానం అనేది తీసుకొని మనం ఇంకొకరికి, మనకి ఏది తెలిస్తే పత్రిసారి చెప్పారు కదా, ఏ తెలిస్తే చెప్పు, బి తెలిస్తే చెప్పు, అట్లా వాళ్ళకనేది పంచడం. ఈ రోజు నేను ఇంత ఆనందంగా ఉన్నాను, ఈ ధ్యానం ద్వారానే కదా. మీరు చేయండి, మీరు కూడా ధ్యానం చేసుకోండి. ఎవరైనా అనారోగ్యంతో నా పరిధిలో ఉన్న వాళ్ళు ఎవరైనా బాలేదు, అది బాలేదు అంటే నా లోపల ఏమనిస్తుంది, ధ్యానం చేసుకోవచ్చు కదా, ఎందుకు బాధపడుతున్నారు వీళ్ళు, చెప్తే ఏమో వినలేకపోతున్నారు, వినే స్థితిలో ఉండట్లేదు అనమాట. ధ్యానం చేసుకుంటే హ్యాపీగా ఉంటారు కదా, ఆరోగ్యంగా ఉంటారు కదా, ధ్యానం ద్వారానే అన్ని నయం చేసుకుంటాం కదా అనేది నా లోపల తపన అనమాట. అలా 24 గంటలు అదే పని మీద ఉండేవాడి. అందువల్ల చాలా నేర్చుకున్నాను. అదైపోగానే హిమాలయాల్లో నా గురువు దగ్గరికి తిరిగి వెళ్ళిపోయాను. అంటే ఇక ఇవన్నీ నేర్చుకుని వేసిన తర్వాత వారి గురువు దగ్గరికి హిమాలయకి వెళ్ళిపోయారు తండ్రి. ఇప్పుడు నేను మహోన్నత స్థితిలో, మీరు బ్రహ్మ అనే పిలువబడే స్థితిలో ఉన్నాను. ఇప్పుడు బ్రహ్మ అనే పిలువబడే స్థితిలో ఉన్నారు స్వామి. గుర్తుంచుకోండి, మీకన్నా ఏ విధంగా నేను వేరు కాదు, మీకన్నా ఏ విధంగా వేరు కాదు. అంటే అందరం సమానమే, అంటే అందరం సాధించగలము అని నేనే చెప్తున్నారు. కానీ నేర్చుకోవాలి అనే నా తీవ్ర తపనే నన్ను ఇవాళ ఈ స్థితికి తెచ్చింది. ఎస్ మాస్టర్స్. అంటే మనలో ఉండాల్సిన ఏం చెప్తున్నారు, నేర్చుకోవాలి, ఇది నేను చేర్చుకోవాలి, ఇది నేను తెలుసుకోవాలి అనే తపన మనలో ఉంటేనే మనం ఆ స్థితికి చేరగలము. నాకు చాలా నమ్మకం, వాటి పట్ల నాకు చాలా నమ్మకం, గర్వం ఉన్నాయి. మీరు కూడా నాలాగే అవ్వాలి అనుకుంటే ఎలా నేర్చుకోవాలో తెలుసుకోండి. అదే మీకు నేను చెప్పదలుచుకున్నది. అదే మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్, ఇంత గొప్ప అవకాశాన్ని అనేది అందించారు నాకు. సమయం ఉందా మేడం? మీ వాయిస్ మెల్లగా వినబడుతుంది మేడం. టైం ఉందండి. టైం ఉంది మేడం. ఇంకేమన్నా చెప్పండి. ఎంత మేడం? ఇంకేమన్నా చెప్పండి అంటున్నాను. ఓకే మేడం, ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది. అదే ఇక ధ్యానం అనేది స్వామి చెప్తున్నవి చూస్తుంటే నా లైఫ్ లో కూడా అట్లానే అనిపిస్తున్నాయి మేడం. అంటే మనలో ఉండాలి, తపన ఉండాలి. మనం అనేది ఈ సమస్యలు మనం అందులోనే ఉండిపోతున్నమాట. ఈ సమస్యలు తగ్గుతాయా, తగ్గవా, ఏంటి, మన అంతరంగంలో మనం మార్పు తెచ్చుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరో ఏదో చేశారు, వీళ్ళ వల్ల నేను బాధపడుతున్నాను, వాళ్ళు నన్ను ఇలా అన్నారు, అలా అన్నారు అని మనం కుమిలిపోకుండా మనం ఒక జ్ఞానాన్ని పొందాలన్నమాట. వాళ్ళని ఎప్పుడు మనం ఏదో అని ఉంటేనే ఈ రోజు మనకు ఆ సమస్యని, ఆ బాధను అనేది ఇచ్చారనమాట, ఆ పెయిన్ మనం అనుభవించామన్నమాట. ఓకే, మనము వాళ్ళని క్షమించగలిగే స్థితికి మనం రాగలగాలి. ఓకే, మిమ్మల్ని నేను ఇప్పుడు బాధ పెట్టుంటానేమో, అందుకే మీరు నాకు బాధ అనేది ఇచ్చారు, నేను స్వీకరిస్తున్నాను, నేను అంగీకరిస్తున్నాను అనేది చెప్పాలన్నమాట. అట్లా ఆ స్థితికి మనం చేరుకోవాలన్నమాట. ప్రతిదీ యాక్సెప్టెన్స్, క్షమించడము, ప్రేమించడము, అంగీకరించడము, ఇవే మనము ఈ ధ్యానం ద్వారా నేర్చుకోవాల్సిన మాట. ఇవే అనమాట. ఎప్పుడైతే మనము అవన్నీ నేర్చుకుంటామో మనము రిలాక్స్ గా మనం ఉంటాం. మనం ఆరోగ్యంగా అనేది అక్కడి నుంచి స్టార్ట్ అయిపోతుంది అనమాట.
ధ్యానం ద్వారా ఎనర్జీ ఏదైతే తీసుకుంటామో మనము అతిగా ఆలోచించకుండా అది కావాలి ఇది కావాలి, మనము ఇవనేటివి ఉన్నాయి కదా, కొన్ని హర్షప్ వర్గాలు అనేవి ఉన్నాయి కదా, అందులో చిక్కుకుపోకుండా మనం జాగ్రత్తగా ధ్యానం ఎనర్జీని తీసుకుంటూ మనం అనేది ఆ శక్తిని తీసుకుంటూ హ్యాపీగా ఆరోగ్యంగా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలి. ఇతరులని మనము అదే విధంగా అదే దృష్టికోణంలో చూస్తా ఉంటే ఎప్పుడు హ్యాపీగా అనేది ఉండగలుగుతాము. మనము హ్యాపీగా ఉంటాం, మన చుట్టూ ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఇంకా